ఏంట్రా టీ-షర్ట్ మరి చీప్ లాగా ఉంది. ఏంటో చెప్పేసావు. దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బాబా వేసుకొని చూపించు బావా. ఏంద్రా నీకు నేను ఇంత పిచ్చి ప్రేమ. కరెక్ట్ సరిపోయిందిరా. ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బాబా నీకు ఇంకో ప్రెసెంట్. ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడి. అజయ్ గాడి. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గాడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? అజయ్ ఇట్రారా. ఈ టీ షర్ట్ నీకే. పంట చేసుకో. థాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇడు పెద్దవా. అన్నయ్య మీ టీ షర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనకాల పెద్దదవా. నీ టీ షర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనక పెద్దదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్దదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. బస్వాన్ రామలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బిఏ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికెవరున్నారు? ఫ్యాన్స్ ఈడే రాసుకున్నాడు. అట్టిపండు పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని పిస్టేజ్ పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాట్ల రామలక్ష్మి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ళ నుంచి ఈడితోనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడని ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారు కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయ్యా. బస్సు ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఎంట్రుకుంటే ఇస్తారా? ఈడు అక్కడ కొత్త రకం ముష్టోడు. ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్తా. అక్కడికి వెళ్ళి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఎంట్రుకలు అడుక్కుంటాడు. రకరకాలు. ఇస్తా లేకు ఎక్కువ. ఈడొకడు చేతపడి పిచ్చి ఈడును. అరే గొట్ట కొట్టేమంటారా? అక్కడ కాదు, ఇక్కడ. ఈడు ముందు చెయ్యేత్తడం భయం, సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మకానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాల 4 టికెట్లు వేసుకున్నా అయ్యారు. ఇద్దరు వస్తే బయలుదేరిపోవడమే. ఏంటి నా బస్సులో 100 టికెట్లు అమ్ముకున్నావా? ఏదో మిమ్మల్ని నమ్ముకుని పోతున్నా అయ్యారు. వేసాలేసావంటే తొక్కి పట్టి నార తెస్తాను. ఎక్కు బస్ ఎక్కు. అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే, నువ్వు ఎక్కు. అరే పోలీసు బావ వచ్చేస్తాడు. మా ఇంటి తినేస్తాడు. నీ ఆఫీసులో ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కాను రే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం పడద్దురే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది. వచ్చాయి, ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్దు. నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణం లేదు, నువ్వు హోటల్ నడిపేవాడంట కదా. ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసేవా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, నేను మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం కుద్ర చచ్చినోడా.
తీసేస్తారు అమ్మాయి చూస్తుంది ఫీట్ నొద్దు బరువు పోతాయి పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు దీన్ని పగల కొట్టాల్సి ఏమిటి దాన్ని మొదలుకొడతావా మొదలెట్టి ఇదిగో మనోడు నువ్వు ట్రై చేయవయ్యా థ్యాంక్స్ మనోడు 7 పెద్ద బస్సు ఇటు వచ్చారు ఏం లేదండి మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని ఏడు పెళ్ళి మోత తీయడం జాతకాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా అలాంటిది పెట్టుకోకు స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయా నాన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా వచ్చిన టైం బాగాలేదు వెళ్దాం పద